స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఫస్ట్ ట్రేడింగ్ డే. ఒక అద్భుతంగా మార్కెట్ పెరగడం జరిగింది. ఈ రోజు ఒక న్యూ హై ని టచ్ చేసింది నిఫ్టీ. 22,529 ని టచ్ చేసి చివరికి 22,462 లో క్లోజ్ అయింది. అంటే 135 పాయింట్స్ పెరిగింది ఈ రోజు నిఫ్టీ. సెన్సెక్స్ విషయానికి వస్తే 363 పాయింట్లు పెరిగి 74,014 గా క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 453 పాయింట్లు పెరిగి 47,578 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 31 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయితే 18 స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఎటువంటి మార్పు లేకుండా ఒక్క స్టాక్ క్లోజ్ అయింది. సో మార్కెట్ లో ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ రావడానికి వెయిటింగ్ లో ఉంది. చాలా కంపెనీలు చాలా సెక్టర్స్ లో అంచనాలకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఒక పక్కన, అమెరికన్ మార్కెట్ లో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు ఖచ్చితంగా జూన్ లో తగ్గించబోతుంది అనే వార్తలు, ఇతర దేశాల్లో మార్కెట్స్ కూడా ఫేవర్ గా ఉంటాం. అలాగే యుఎస్ లో వచ్చిన ఇండెక్స్ వాళ్ళ ఎకానమీ పారామీటర్స్ అన్ని కూడా సానుకూలంగా రావడంతో మార్కెట్లు అనేది ఫేవర్ గా ఉన్నాయి ప్రస్తుతానికి. అలాగే ఆటో సేల్స్ కూడా అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ 10 to 15% గ్రోత్ కనబరచడం. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు కల్లా ఆటో కంపెనీస్ యొక్క సేల్స్ వివరాలు అప్డేట్ చేస్తూ ఉంటాయి కంపెనీలు. అవి కూడా పాజిటివ్ గా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ మాత్రం మారుతి లాంటి ఎక్స్పోర్ట్స్ మాత్రం కాస్త తగినట్టుగా చూపించింది. సో ఓవరాల్ గా అన్ని కంపెనీల యొక్క సేల్స్ అనేది గ్రోత్ ఉన్నట్టుగానే చూపిస్తున్నాయి రిజల్ట్స్. ఇక ఈ రోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా JSW స్టీల్, టాటా స్టీల్, దివిస్ ల్యాబొరేటరీస్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ ఇవి టాప్ గెయినర్స్ గా ఉంటే, నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ గా ఉన్న స్టాక్స్ ఐషర్ మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, LTI మైంట్రీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఇక మన ఇండియన్ మార్కెట్ సంబంధించి భారత ప్రభుత్వం సంబంధించి GST కలెక్షన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లో 11.7% పెరిగినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి వరకు GST కలెక్షన్స్ 20.14 lakh crores 20 లక్షల కోట్లు GST వసూలు చేసినట్టుగా GST కలెక్షన్స్ యొక్క అప్డేషన్ ప్రకారం మనకి తెలుస్తుంది. ఇక కంపెనీల న్యూస్ విషయానికి వస్తే ముందుగా RVNL గురించి మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ట్ సాటర్డే నేను ఒక వీడియో పెట్టాను RVNL కు ఆర్డర్ల వెల్లువా అని. ఎందుకంటే ఒకే రోజు 3 మంచి ఆర్డర్స్ రావడం జరిగింది. రైల్వే స్టాక్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL, దానికి సంబంధించిన ఆర్డర్స్ ఏంటి, ఆ కంపెనీ బిజినెస్ ఏంటి, ఆ కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేయబోతుంది, లేదా గతంలో ఎలా పెర్ఫార్మ్ చేసింది, దాని ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇక ఈ రోజు ఈ ఆర్డర్ ఫలితం వల్ల స్టాక్ అయితే 5% పెరిగింది. ప్రస్తుతం ₹262 క్లోజ్ అయింది RVNL. NTPC పవర్ సెక్టర్ సంబంధించిన కంపెనీ 600 మెగావాట్స్ మైత్రి ప్రాజెక్ట్ యూనిట్ ని కమర్షియల్ గా స్టార్ట్ చేసినట్టుగా NTPC అప్డేట్ చేస్తూ ఉంది. ఇంకొక అప్డేషన్ ఏంటంటే NTPC ఛత్తర్గఢ్ సోలార్ PV ప్రాజెక్ట్ ని 80 మెగావాట్స్ అది కూడా మార్చి 29 నుంచి కమర్షియల్ ఆపరేషన్ లోకి తీసుకొచ్చినట్టుగా అప్డేట్ చేస్తుంది. అదొక సెకండ్ అప్డేషన్. అండ్ థర్డ్ ఇంకొక న్యూస్ ఏంటంటే NTPC అండ్ సెయిల్ 20 మెగావాట్స్ దుర్గాపూర్ యూనిట్ 2 ను కూడా మార్చి 29 నుంచే స్టార్ట్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు 2% పెరిగి ₹343 క్లోజ్ అయింది NTPC. ఇక పవర్ సెక్టర్ సంబంధించిన కంపెనీనే మరో కంపెనీ, మంచి కంపెనీనే టొరెంట్ పవర్. ఎందుకు మంచి కంపెనీనే అని చెప్తున్నాను అంటే, మనం thumbnail లో పెట్టింది పవర్ సెక్టర్ సంబంధించిన న్యూస్. ఈ స్టాక్ సంబంధించింది. ఈ స్టాక్ సంబంధించి ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే 150 మెగావాట్స్ సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ ని ఆర్డర్ సొంతం చేసుకుంది టొరెంట్ పవర్. దీని యొక్క వాల్యూ వచ్చి చాలా మంచి ఆర్డర్ అని చెప్పుకోవాలి. 1,825 కోట్ల విలువ గల ఆర్డర్ ని సొంతం చేసుకుంది టొరెంట్ పవర్. అయితే ఎంత మంచి కంపెనీ, దీని గురించి ఎందుకు పెరుగుతుంది కదా అని చెప్పి ఈ పవర్ స్టాక్ జోలికి వెళ్తే షాక్ కొట్టొచ్చు, జాగ్రత్త అని ఎందుకు చెప్పారు అని మీకు డౌట్ రావచ్చు. ఈ చదివినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే టొరెంట్ పవర్ అనేది రియల్ గా చాలా మంచి పవర్ సెక్టర్ కంపెనీ. ఎందుకు ఇలాగా అని, యాక్చువల్ గా ఈ స్టాక్ అనేది గత సంవత్సర కాలంగా 185% పైగానే పెరిగింది. అంటే ఈ రోజు ఒక 8% పెరిగింది. యాక్చువల్గా నిన్నటి వరకు ఒక 180% పైగానే పెరగడం జరిగింది టొరెంట్ పవర్ జస్ట్ 1 year లో. అయితే టొరెంట్ పవర్ అనేది చాలా ఎక్సలెంట్ ఆర్డర్స్ తో, మంచి ప్రాఫిట్ మార్జిన్స్ తో, ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మంచిగానే పోస్ట్ చేస్తూ గ్రోత్ కనబరుస్తున్న కంపెనీ టొరెంట్ పవర్. అందులో ఓవరాల్ గా సెక్టార్ వైజ్ వచ్చి కూడా పవర్ సెక్టర్ అనేది ఒక మంచి సెక్టర్ కింద చెప్పుకోవాలి నవేడేస్. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రాయితీలు ఇస్తూ పవర్ సెక్టర్ ని ఆదుకుంటూ, అవకాశం ఉన్నంత వరకు రాయితీలు ఇస్తూ సపోర్ట్ చేస్తున్న సెక్టర్ గా చెప్పుకోవచ్చు పవర్ సెక్టర్. అయితే ఈ పవర్ టొరెంట్ పవర్ సంబంధించి ఆ స్టాక్ ప్రైస్ ని సంబంధించి అనలిస్టులు వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒక మంచి కంపెనీ అయినప్పటికీ ఆ స్టాక్ ప్రైస్ అనేది అది వాల్యూడా, అది వాల్యూ అండర్ వాల్యూడా, హైయర్ సైడ్ ఉందా, ఓవర్ వాల్యూడా, లేదా ఆ స్టాక్ పీక్ కి వెళ్ళిపోయి ఉందా, కరెక్షన్ కి దగ్గరలో ఉందా. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే ఒక మంచి స్టాక్ అనే కాదు కాబట్టి అనలిస్ట్ యొక్క మాటలు కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ని మార్కెట్ లో బంగారం వంటి స్టాక్సే కాదు, నిజంగా బంగారం
బంగారం అయినప్పటికీ ఒక పీక్ రేట్ లో మనం గాని కొనుగోలు చేసినట్లయితే అది ఖచ్చితంగా కొంత కరెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో అనలిస్టులు స్టడీ చేసే వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి మనం వాళ్ళ స్టేట్మెంట్ కి స్టిక్ ఆన్ అవ్వమని కాదు, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది కూడా ఒకసారి మనం దృష్టిలో ఉంచుకుని స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఈ న్యూస్ చెప్పడం జరుగుతుంది. బ్లూంబర్గ్ డేటా ప్రకారం ఈ స్టాక్ ని అంటే టొరంటో పవర్ ని 11 మంది అనలిస్టులు ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో 3 మాత్రమే బై చేయమని, ఒక 2 హోల్డ్ చేయండి, ఒకవేళ ఉంటే ఉంచుకోండి అని 6 అనలిస్టులు మాత్రం సెల్ చేయమని చెప్తున్నట్టుగా వాళ్ళ యొక్క నివేదికలు కనపడుతున్నాయి. అయితే ఈ స్టాక్ రాబోయే సంవత్సరంలో అంటే 12 నెలల్లో 32% కరెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్పినమాట. కాబట్టి అది పీక్ స్థాయికి వెళ్ళిపోయి కాస్త కరెక్షన్ కి గురయ్యే టైంలో కొనుక్కునే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ దాన్ని యావరేజ్ చేసుకుని మళ్ళీ పెరిగి లాభాలు వచ్చేటప్పుడు తలప్రాణం తోకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ స్టాక్స్ కొంతమంది హోల్డ్ చేస్తుంటారు. సో వాళ్ళు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఒక అవకాశంగా దీన్ని వాడుకోవచ్చు. లేదు కొత్తగా ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇంత పీక్ లో ఎందుకు పర్చేస్ చేయడం, కాస్త కరెక్షన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని డెసిషన్ తీసుకోవడానికి ఈ న్యూస్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ప్రెసెంట్ టొరంటో పవర్ అయితే 1422 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. టొరంటో పవర్. అదానీ పోర్ట్స్ భారతదేశంలో చాలా పోర్ట్స్ ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ యొక్క కార్గో సర్వీసెస్ ని ఎవ్రీ మంత్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంది అదానీ పోర్ట్స్. అలాగే ఒక లేటెస్ట్ అప్డేషన్ లో భాగంగా కంపెనీ ఏం అప్డేట్ చేస్తుంది అంటే మార్చి 2024 ఆ మంత్ లో వాళ్ళ యొక్క కార్గో వాల్యూమ్స్ అంటే పోర్ట్ లో వచ్చిన కార్గో ఈ కంటైనర్స్ ని వాళ్ళు లోడింగ్ గానీ అన్లోడింగ్ గానీ వాళ్ళ కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో గానీ వాళ్ళు బిజినెస్ చేస్తున్న కార్గో వాల్యూమ్స్ అనేది మునుపెన్నడూ లేని విధంగా చాలా హైయెస్ట్ వాల్యూమ్ ని నమోదు చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. 38 మిలియన్ మెట్రిక్ టన్స్ వాల్యూమ్ జరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ కంప్లీట్ గా ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో 420 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్గో వాల్యూమ్స్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది ఒక మంచి పాజిటివ్ సైడ్ గా చెప్పుకోవచ్చు అదానీ పోర్ట్స్ సంబంధించి. సో 420 మిలియన్ మెట్రిక్ టన్స్ వాల్యూమ్ ని హ్యాండిల్ చేసింది అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 24% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ ఉన్నట్టుగా తెలుస్తోంది అదానీ పోర్ట్స్ సంబంధించి. ఈ రోజు స్టాక్ 3% పెరిగింది. 1378 రూపాయల్లో క్లోజ్ అయింది అదానీ పోర్ట్స్. మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ ఈ కంపెనీ Q4 లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ని తెలియజేసే విధంగా వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేషన్ ఇస్తుంది కంపెనీ. ఆ కంపెనీ యొక్క ఎక్స్పోర్ట్స్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లో, ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఇయర్ అయిపోయింది కాబట్టి నిన్నటితో కంప్లీట్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24 లో 67 కోట్లు ఎక్స్పోర్ట్ చేసినట్టుగా, అదే గత సంవత్సరం కేవలం 37 కోట్లు మాత్రమే ఎక్స్పోర్ట్ చేసినట్టుగా చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తూ ఉంది మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్. అలాగే కంపెనీ యొక్క సేల్స్ కూడా గత సంవత్సరం 872 కోట్లు మాత్రమే చేస్తే ప్రస్తుతం 1065 కోట్లు సేల్స్ పెరిగినట్టుగా అప్డేట్ చేస్తుంది మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్. ఇది బిజినెస్ అప్డేషన్ లో భాగంగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 7% పెరిగి 418 రూపాయల్లో క్లోజ్ అయింది మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్. ఇక జీఈ పవర్ ఈ కంపెనీ ఎన్టీపీసీ అండ్ హిందుస్థాన్ జింక్ నుంచి ఆర్డర్ని సంపాదించింది. ఒక ఆర్డర్ అయితే 35 crores విలువ గల ఆర్డర్ ని ఒకటి సంపాదించింది. మరొకటి 9 కోట్ల విలువ గల ఆర్డర్ ని హిందుస్థాన్ జింక్ సంబంధించి వాళ్ళకి R&M బాయిలర్స్ సప్లై చేసే నిమిత్తం ఒక ఆర్డర్ ని తీసుకుంది. మరొక ఆర్డర్ ఎన్టీపీసీ నుంచి 24 కోట్ల విలువ గల ఆర్డర్ జనరేటర్ స్పేస్ అండ్ టర్బైన్స్ సప్లై చేసేందుకు గాను ఈ ఆర్డర్ సంపాదించింది. సో మొత్తం 35 కోట్ల విలువ గల ఆర్డర్ ని సొంతం చేసుకుంది జీఈ పవర్. ఈ రోజు స్టాక్ 8% పెరిగి 288 రూపాయల్లో క్లోజ్ అయింది జీఈ పవర్. టాటా స్టీల్ ఈ రోజు టాటా స్టీల్ కూడా స్టాక్ చాలా పెరిగి ఎంత అంటే ఒక లైఫ్ టైం హైని టచ్ చేసింది టాటా స్టీల్. అంతేకాదు అసలు ఈ రోజు మార్కెట్ పెరగడానికి బాగా దోహదపడిన కంపెనీ చూసినట్టయితే HDFC బ్యాంక్, L&T అండ్ టాటా స్టీల్. సో అంతగా ఈ రోజు స్టాక్ పెరగడం జరిగింది. ఈ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పుడు అంటే November 18th లిస్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఈ రోజున స్టాక్ ప్రైసే హైయెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ రోజు 5% టాటా స్టీల్ పెరిగి 163 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా స్టీల్. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దేశంలోనే ఒక ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రెస్టేజ్ ఎస్టేట్స్. ఇప్పటి వరకు 300 ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసిన అనుభవం ఉంది ప్రెస్టేజ్ ఎస్టేట్స్. అయితే ఈ కంపెనీ అబుదాబి ఇన్వెస్ట్మెంట్స్ అథారిటీ అండ్ కోటక్ AIF తో కలిసి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ సంబంధించి 2001 కోట్లు విలువ గల వ్యూహాత్మకమైన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన సంతకాలు చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తోంది. బెంగళూరు, ముంబై, గోవా అండ్ NCR ఢిల్లీ దగ్గర. సో ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ సంబంధించి ఈ యొక్క ఒప్పందం చేసుకున్నట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక NCR దగ్గర గ్రీన్ ఫీల్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ టోటల్ గా ఇండియాలో ఈ 4 ఏరియాల్లో కూడా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఈ కంపెనీలతో కలిసి ఒక 2000 కోట్లు పైగానే విలువ గల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ రోజు 8% స్టాక్ పెరిగి 1253 రూపాయల్లో క్లోజ్ అయింది ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.
ఇక మరో పవర్ కంపెనీ టాటా పవర్. రాజస్థాన్ బెగనీర్ లో కంపెనీ 200 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణం ఇయర్లీ 485 మిలియన్ యూనిట్స్ ని పవర్ జనరేట్ చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. సో ఈ రోజు 4% స్టాక్ పెరిగి 407 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా పవర్. ఆస్ట్రా మైక్రోవేవ్. ఈ కంపెనీ డిఫెన్స్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఈ రాకెట్స్ లో అనేక కీలకమైన స్పేర్ పార్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది ఆస్ట్రా మైక్రోవేవ్. ఈ కంపెనీకి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ నుంచి 56 కోట్లు విలువగల ఆర్డర్ ని వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. దాంతో ఈ రోజు స్టాక్ 52 వీక్స్ హై ని టచ్ చేసింది. 4% పెరిగింది. ఈ రోజు 3400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఆస్ట్రా మైక్రోవేవ్. ఇక ఆటో దిగ్గజం మారుతి సుజుకి విషయానికి వస్తే మార్చి సేల్స్ 10% పెరిగినట్టుగా 1,87,000 యూనిట్స్ అంటే కార్లు అమ్మినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది మార్చి నెలకు సంబంధించి. అలాగే ఎక్స్పోర్ట్స్ మాత్రం 14% తగ్గినట్టుగా అప్డేట్ చేస్తుంది. ఎందుకంటే మధ్యలో ఒక్కసారి ఈ క్వార్టర్ లో ఆ షిప్ దారిలో ఆ రెడ్ సీ దగ్గర ఆ ఎక్స్పోర్ట్ చేసే దగ్గర కాస్త డిస్టర్బ్ అయ్యి ఫస్ట్ లో కూడా మనం ఒక 15-20 డేస్ బ్యాక్ కూడా మనం చెప్పుకున్నాం ఆ మారుతి ఇది ఇతర కంపెనీలకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ కాస్త డిస్టర్బెన్స్ అవుతున్నాయి. దానివల్ల వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా చెప్పుకున్నప్పట్లో మారుతి సుజుకి సేల్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఎక్స్పోర్ట్స్ మాత్రం కాస్త తగ్గి కంపెనీ ఈ విషయం అప్డేట్ చేసింది. ప్రస్తుతం 12,600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మారుతి సుజుకి. ఇక ఈ మధ్య ఐపీఓకి వచ్చిన కంపెనీ మొక్కా ప్రోటీన్స్. ఇది ఈ ఆక్వా కల్చర్ సంబంధించి చేపల మేత, ఈ ఫిష్ ఆయిల్, అలాగే ఫిష్ సాల్యుబుల్ పేస్ట్ ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ మొక్కా ప్రోటీన్స్. ఈ రోజు స్టాక్ 125% పెరిగింది. ఎందుకంటే ఒక 50 కోట్ల విలువగల ఆర్డర్ సంపాదించింది ఈ కంపెనీ. ఒక 45 కోట్ల 53 లక్షల విలువగల ఆర్డర్ ఏమో బెస్ట్ జనరల్ ట్రేడర్స్ అనే కంపెనీ నుంచి ఆర్డర్ సంపాదించింది. అలాగే ఒక 4 కోట్ల 87 లక్షల విలువగల ఆర్డర్ ఎవర్ లైట్ ఆయిల్ ఇండస్ట్రియల్ అనే కంపెనీ నుంచి ఆర్డర్ సంపాదించింది. సో ఈ ఆర్డర్లతో ఈ రోజు స్టాక్ 5% పెరిగి 38 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అంతేకాకుండా కంపెనీ ఇంకొక అప్డేషన్ ఇచ్చిందంటే ఇప్పటి వరకు 153 కోట్ల విలువగల ఆర్డర్స్ కంపెనీ సొంతం చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తుంది మొక్కా ప్రోటీన్స్. ఇక ఆటో సేల్స్ అప్డేట్ చేసిన కంపెనీలో టాటా మోటార్స్ కూడా ఉంది. ఈ Q4 లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ Q4 కాలానికి వాళ్ళ యొక్క సేల్స్ 15% ఇయర్ ఆన్ ఇయర్ ప్యాసింజర్ వెహికల్స్ పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. అలాగే కమర్షియల్ వెహికల్స్ మాత్రం 6% వాల్యూమ్ తగ్గినట్టుగా చెప్తూ ఉంది టాటా మోటార్స్. ప్రస్తుతం 994 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.